టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. మీరు చూస్తున్నది సంతోష్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎస్టీ కార్డ్ లేదా మైక్రో ఎస్టీ కార్డ్ని ఎప్పుడో ఒకప్పుడు కొనే ఉన్నాం. అండ్ అలాగే మన మొబైల్లో లేదా డిఎస్ఎల్ఆర్లో లేదా ట్యాబ్లెట్స్లో వాడే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా ఫ్రెండ్స్, ఒక 32 GB మెమరీ కార్డు మనకు 400కి దొరుకుతుంది. అదే 32 GB మెమరీ కార్డు మనకు 800కు దొరుకుతుంది. అలాగే 1200 కూడా దొరుకుతుంది. ఎందుకు ఈ ప్రైస్లో వేరియేషన్? అండ్ అలాగే మీరు ఒక మెమరీ కార్డుని కనుక తీసుకొని గమనిస్తే దాంట్లో చాలా డీటెయిల్స్ అయితే రాసి ఉంటాయి. ఏంటంటే అది ఎస్డి అని, లేదంటే ఎస్డిహెచ్సి అని, ఎస్డిఎక్సి అని, అలాగే క్లాస్ 2, క్లాస్ 4 లేదంటే UHS1 అని ఇవన్నీ రాసి ఉంటాయి. అసలు ఏంటి ఇవన్నీ? మెమరీ కార్డ్ పైన ఎందుకు రాస్తున్నాయి, దాని డీటెయిల్స్ ఏంటి? అండ్ అలాగే మనకు ఏ టైప్ మెమరీ కార్డ్ అయితే మనకు సేఫ్, మనం యూజెస్ ప్రకారం ఏ టైప్ మెమరీ కార్డ్ అనేది మనం తీసుకోవాలి. సో ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, అసలు ఎస్డి కార్డ్ అంటే ఏంటి, మన రిక్వైర్మెంట్ ప్రకారం ఎలాంటి ఎస్డి కార్డ్ మనం తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఎస్డి కార్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సెక్యూర్ డిజిటల్ కార్డ్. సో సెక్యూర్ డిజిటల్ కార్డ్ని మనం ఎస్డి కార్డ్ అంటాం. మైక్రో ఎస్డి కార్డ్ అంటే చిన్న సెక్యూర్ డిజిటల్ కార్డ్ అంతే. సో వీటిని స్టోరేజ్ ప్రకారం 3గా డివైడ్ చేశారనమాట. అంటే స్టోరేజ్ చేసుకునే క్యాపబిలిటీని బట్టి ఈ మైక్రో ఎస్డి కార్డ్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. అవేంటి అంటే ఎస్డి కార్డ్, అండ్ ఇంకోటి వచ్చేసి ఎస్డిహెచ్సి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎస్డిఎక్సి. సో ఈ 3 రకాలుగా డివైడ్ చేశారనమాట. ఎస్డి కార్డ్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను, సెక్యూర్ డిజిటల్ కార్డ్ అని. అలాగే ఎస్డిహెచ్సి అంటే సెక్యూర్ డిజిటల్ హై కెపాసిటీ, అండ్ అలాగే ఎస్డిఎక్సి అంటే సెక్యూర్ డిజిటల్ ఎక్స్టెండబుల్ కెపాసిటీ. సో వీటిని 3 రకాలుగా డివైడ్ చేశారనమాట, ఎస్డిహెచ్సి, ఎస్డిఎక్సి అని. సో ఎస్డి కార్డ్కి వచ్చేసరికి మనకు 2 నుంచి 4 GB వరకు ఇది స్టోరేజ్ చేసుకోగలుగుతుంది. దీని క్యాపబిలిటీ అంతే అనమాట. అదే మీరు ఎస్డిహెచ్సి కార్డ్ తీసుకున్నారనుకోండి, అది వచ్చేసి మనకు 2 నుంచి 32 GB వరకు ఇది స్టోర్ చేసుకోగలుగుతుంది. అండ్ అలాగే ఎస్డిఎక్సి కార్డ్ తీసుకున్నారనుకోండి, అది మనకు 32 GB నుండి 2 TB వరకు మనకు స్టోరేజ్ చేస్తుంది అనమాట. సో మీరు కనుక ఎప్పుడైనా కార్డు మీద ఓన్లీ ఎస్డి గమనించారనుకోండి, అది 2 నుంచి 4 GB వరకే ఉంటుంది. అండ్ అలాగే 2 నుంచి 32 GB వరకు తీసుకున్న మెమరీ కార్డు మీద మీకు ఎస్డిహెచ్సి అని రాసేది ఉంటుంది. అలాగే 32 GB నుంచి మీరు 2 TB వరకు ఎంత మెమరీ కార్డు తీసుకున్నా దాని మీద ఎస్డిఎక్సి అని రాసి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టోరేజ్ని బట్టి మనకు మెమరీ కార్డ్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. అలాగే ఫ్రెండ్స్, అలాగే స్పీడ్ని బట్టి కూడా మెమరీ కార్డ్ని మనకు టైప్స్ ఆఫ్గా డివైడ్ చేసి ఉంటాయి. సో ఆ స్పీడ్ని బట్టి ఎలా అంటే క్లాస్ 2, క్లాస్ 4, క్లాస్ 6 అండ్ క్లాస్ 10 అండ్ UHS1, UHS3. సో ఈ టైప్స్లో మనకు స్పీడ్ని బట్టి కూడా మెమరీ కార్డు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. క్లాస్ 2 అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు 2 MB/s స్టోర్ చేసుకుంటుంది. అండ్ అలాగే క్లాస్ 4 అంటే 4 MB/s స్టోర్ చేసుకుంటుంది. అలాగే క్లాస్ 6 అంటే 6 MB/s. అలాగే మనకు క్లాస్ 10 అంటే 10 MB/s అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఈ స్పీడ్ని బట్టి ఇలా క్లాస్ వైజ్గా డివైడ్ చేశారు. అండ్ అలాగే UHS అంటే అల్ట్రా హై స్పీడ్ అనమాట ఫ్రెండ్స్. సో అల్ట్రా హై స్పీడ్ వచ్చేసి మనకు 104 MB/s. UHS1 అయితే మనకు 104 MB/s స్టోర్ చేసుకుంటుంది. అలాగే UHS3 అయితే మనకు 312 MB/s స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఇవి స్పీడ్ని బట్టి మనకు టైప్స్ ఆఫ్ మెమరీ కార్డులు అనేవి దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మెమరీ కార్డు అంటే ఏంటో తెలిసింది. అండ్ అలాగే మెమరీ కార్డ్ని స్టోరేజ్ని బట్టి ఎలా డివైడ్ చేస్తారు అండ్ స్పీడ్ని బట్టి ఎలా డివైడ్ చేస్తారు అనేది తెలిసింది. సో ఇప్పుడు మనకు మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏ మెమరీ కార్డ్ అయితే సరిపోద్ది అది తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మీరు మామూలుగా అయితే ఓన్లీ ఫొటోస్, వీడియోస్ స్టోర్ చేసుకోవడానికి అయితే మీకు క్లాస్ 2 మెమరీ కార్డ్ అయితే సరిపోతుంది అనమాట. క్లాస్ 2 కానీ క్లాస్ 4 కానీ సరిపోతుంది, ఖాళీ మీరు వీడియోస్, ఇమేజెస్ స్టోర్ చేసుకోవడానికి. అలా కాకుండా మీరు వీడియోస్ తీస్తారు కదా, ఏమైనా వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం మీకు మినిమం క్లాస్ 6 మెమరీ కార్డ్ కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అదే మీరు హెచ్డి తీసుకున్నా సరిపోతుంది. కానీ మీరు ఫుల్ హెచ్డి
అంటే 1080p వరకు వీడియోస్ తీసినా లేదంటే 4K వరకు వీడియోలు తీసినా కానీ మీకు కంపల్సరీ UHS 1 తీసుకోవాల్సిందే ఫ్రెండ్స్. మీకు క్లాస్ 2, క్లాస్ 4, క్లాస్ 6 ఇవి పనిచేయవు. మీరు ఫుల్ హెచ్డి వీడియోస్ లేదా 4K వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే మీరు కంపల్సరీ UHS 1 కానీ UHS 3 కానీ మెమరీ కార్డ్ తీసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి మీరు ఎలా మీ మెమరీ కార్డ్ని వాడుకోవాలనుకునేదని. ఖాళీ ఇమేజెస్ వీడియోస్ స్టోర్ చేసుకోవడానికి అనుకుంటే మాత్రం క్లాస్ 6 లేదా క్లాస్ 4 తీసుకున్నా సరిపోతుంది. అండ్ అలాగే ఇప్పుడు కొన్ని వచ్చిన లేటెస్ట్ మొబైల్లో ఏంటంటే యాప్స్ని డైరెక్ట్ SD కార్డ్లో కూడా సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో అలాంటి వారు మాత్రం కంపల్సరీ UHS 3 లేదా 1 కానీ తీసుకోవాలి ఫ్రెండ్స్. వాటికి క్లాసులు అయితే పనిచేయదు. మీరు ఒకవేళ క్లాస్ 10 కానీ క్లాస్ 8 కానీ తీసుకున్నారనుకోండి, మీరు డైరెక్ట్ యాప్స్ను ప్లేస్టోర్ నుంచి మెమరీ కార్డులో ఇన్స్టాల్ చేస్తారు, అది సరిగా రన్ చేయలేదు, మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కంపల్సరీ UHS 1 కానీ UHS 3 కానీ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మెమరీ కార్డ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ కామెంట్స్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.